అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు మనం బగారా తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుందాము. సో దాంట్లో వాటర్ పోసి చక్కగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ మనం బాస్మతి రైస్ని నానబెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. ఆయిల్ చక్కగా వేడెక్కాక ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకుందాము. 2 బిర్యానీ ఆకు, 4 లవంగా, 4 దాల్చిన చెక్క, ఒక మరాఠీ ముగ్గు, ½ టేబుల్ స్పూన్ షాజీరా, ఒక ఇలాచీ అండి. ఇలా మసాలా దినుసులు వేసుకున్నాక చక్కగా వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిపోయాక ఇప్పుడు మనం 2 పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయాక ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మనం కలుపుకోవాలి. కలుపుకొని ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. కాసేపు మూత పెట్టేద్దామండి. ఒక 1 మినిట్ తర్వాత మనకి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం ఎసరు పోసుకుందామండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి, దానికి ఎసరు 1½ తీసుకున్నాను. అంటే 1 కప్ రైస్కి 1½ వాటర్ సరిపోతుందన్నమాట. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, లేకపోతే రైస్ మెత్తగా అయిపోతుంది, పొడి పొడిలాడదు. సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో రుచి చూసుకుందాము. సరిపోయిందండి. సో ఇప్పుడు మనం ఎసరు మరిగేంత వరకు వెయిట్ చేద్దాము. చూసారా, ఎసరు చక్కగా మరిగిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ని దాంట్లో వేసేద్దామండి. ఎసరులో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం కాసేపు. వన్ to 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేయాలి. చూసారా, ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ మొత్తం అయిపోవచ్చిందండి. సో మనకి అన్నం ఇంకా పలుకుగా ఉంది. మనం బాస్మతి రైస్ కానీ ఏదైనా బిర్యానీ చేస్తున్నప్పుడు ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే అన్నం అనేది విరిగిపోతుంది. సో నార్మల్గా కలిపేసుకొని ఇలా బిర్యానీ మనం కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలో వండినప్పుడు ఇలాగ మనం వెయిట్ ఏదైనా పెట్టుకుంటే ఆవిరి అనేది బయటికి పోకుండా చక్కగా ఉడుకుతుందండి. సో ఇప్పుడు మనకి వెయిట్ తీసేసి బిర్యానీ చూద్దాము. చూసారా,
బగారా అనేది చక్కగా పొడి పొడిలాడుకుంటూ మీకు చూస్తుంటేనే చూసారు ఎంత విడివిడిగా ఉందో. అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. మనకి మెత్తగా లేదు, అలాగని బాగా పలుకుగా కూడా లేకుండా చక్కగా వచ్చిందనమాట. సో అంతేనండి, మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి.